మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ వెంగళశెట్టి అనిల్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, బడ్జెట్ అనగానే అందరూ ముఖ్యంగా ఎంప్లాయీస్ గుండెలు చేతిలో పట్టుకొని ఏమన్నా మనకి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి టీవీల ముందు కూర్చున్న పరిస్థితి. సో, అనుకునే విధంగా అందరూ షాక్ అయ్యారు. అప్ టు 12 లాక్స్ వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదని చెప్పేసి. ఓకే, హ్యాపీ. ఇంకా రిమైనింగ్ ఓవరాల్ బడ్జెట్ చూసుకుంటే మిశ్రమ స్పందన. సో, మనకి కావాల్సింది ముఖ్యంగా మిడిల్ క్లాస్. ఒక సామాన్యుడు కొంచెం ఈ బడ్జెట్‌లో సంతోషపడినట్టేనా? మీరేం చెప్తారు? యాస్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. బేసికల్‌గా బడ్జెట్ రిలీజ్ అయింది. 12 లాక్స్ వరకు ట్యాక్స్ లేదన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతగానో యూజ్ అవుతుందని అందరూ హ్యాపీగా ఉన్నారు. ఫైన్, వెరీ గుడ్. ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు చేసుకోవాలి. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి, వాటిని పోగొట్టుకోవాలి. సో బేసిక్గా బడ్జెట్ రిలీజ్ అయింది ఫిబ్రవరి 2025లో. సో అప్ టు 12 లాక్స్ వరకు ట్యాక్స్ లేదన్నారు. ఫైన్, వెరీ గుడ్. అందరూ ఏమనుకుంటున్నారంటే, సో ఇప్పుడు నాకు 12 లాక్స్ వరకు ట్యాక్స్ లేదు కదా, రేపు రిటర్న్ ఫైల్ చేసుకుంటే, రేపు రాబోయే ఏప్రిల్ తర్వాత నుంచి జూన్లో జూలైలో రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి. రిటర్న్ ఫైల్ చేసుకుంటే నాకు 12 లాక్స్ వరకు ట్యాక్స్ లేదు కదా, సో 12 లాక్స్ వరకు నేను ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు కదా అని అందరూ అనుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ ట్యాక్స్ రేట్స్ అప్లికబిలిటీ అనేది ఇప్పుడు రాబోయే ఫైల్ చేసే రిటర్న్కి సంబంధించింది కాదు. రాబోయే రిటర్న్కి ప్రీవియస్ ఏవైతే రేట్స్ అప్లికబిలిటీ ఉన్నాయో ఆ రేట్స్ ప్రకారమే రిటర్న్ ఫైల్ చేయాలి. ఈ ప్రపోజ్ చేసిన రేట్స్ అనేవి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, సో 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి అప్లికబుల్ అవుతాయి. అంటే మనం 2026లో రిటర్న్ ఏదైతే ఫైల్ చేస్తామో అప్పుడు ఈ బెనిఫిట్ అనేది పొందవచ్చు అనమాట. సో ఫస్ట్ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు చేయబోయే రిటర్న్కి సంబంధించింది కాదు ఈ 12 లాక్స్ బెనిఫిట్ అనేది. సో కమింగ్ టు దిస్ 12 లాక్స్ బెనిఫిట్, సో 12 లాక్స్ వరకు ట్యాక్స్ లేదన్నారు. సో ఎవరికి లేదు 12 లాక్స్ అనేది చూస్తే, ఎవరైతే న్యూ ట్యాక్స్ రెజీమ్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి ఈ 12 లాక్స్ బెనిఫిట్ అనేది వస్తుంది. అసలు న్యూ ట్యాక్స్ రెజీమ్ అంటే ఏంటి, ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ అంటే ఏంటి? న్యూ ట్యాక్స్ రెజీమ్ అంటే మీకు ఎటువంటి డిడక్షన్స్ ఉండవు. ఏ ఎల్ఐసి కానీ, ఇన్సూరెన్స్ ప్రీమియంలు కానీ, హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ, ఎటువంటి అలవెన్సెస్ డిడక్షన్స్ లేకుండా స్ట్రైట్ అవే స్లాబ్ రేట్స్ ప్రకారం మీకు ట్యాక్స్ రేట్స్ అప్లికబుల్ అవుతాయి. ఈ రేట్ని చూస్ చేసుకునే వాళ్ళని న్యూ ట్యాక్స్ రెజీమ్ అప్లికబిలిటీ అంటారు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ దీంట్లో ఏంటంటే మీకు అన్ని డిడక్షన్స్ అలౌల్ అవుతాయి. సో ఎల్ఐసి ప్రీమియమ్స్ కానీ, ఏటీసీ డిడక్షన్స్ కానీ, ఏటీడీ అంటే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానీ, ఇవన్నీ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ట్యాక్స్ రేట్స్ అండి. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ట్యాక్స్ రేట్స్ అనేవి హైగా ఉంటాయి కంపారిటివ్లీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ట్యాక్స్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. కానీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అదే, ఏవైతే డిడక్షన్స్ ఉన్నాయో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎటువంటి డిడక్షన్స్ అప్లికబుల్ అవ్వవు. సో మనం ఈ 12 లాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే, సాలరీడ్ పీపుల్ ఆర్ పెన్షన్ పీపుల్ వీళ్ళందరికీ 12.75 లాక్స్ వరకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తుంది. 12.75 అంటే స్టాండర్డ్ డిడక్షన్ అనేది వీళ్ళకి, సాలరీడ్ పీపుల్కి స్టాండర్డ్ డిడక్షన్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు. అదే నార్మల్ బిజినెస్ పీపుల్, ఇండివిజువల్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు, ఏదైనా చిన్న షాప్ రన్ చేసుకుంటున్నారు, లేదు రెంటల్ ఇన్కమ్ వస్తుంది, లేదు ఏదైనా కమిషన్ ఇన్కమ్ వస్తుంది, ఏదో ప్రొఫెషనల్ ఇన్కమ్ వస్తుంది. సో అదర్ ఇన్కమ్స్ ఏ వచ్చినా కానీ వాళ్ళకి 12 లాక్స్ వరకు మాత్రమే ఈ ట్యాక్స్ బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ 12 లాక్స్ బెనిఫిట్స్ అనేది మన బెనిఫిట్ చూసుకుంటే, సాలరీడ్ పీపుల్ కానీ పెన్షనర్స్ కానీ 12.75 లాక్స్ వరకు బెనిఫిట్ వస్తుంది. అంటే వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ ఒక 75,000 అనేది వస్తుంది. సో మిగిలిన సెల్ఫ్ ఎంప్లాయిడ్, మీరు స్మాల్ బిజినెస్ పీపుల్ కానీ, కమిషన్ ఇన్కమ్ కానీ, ప్రొఫెషనల్ ఇన్కమ్ కానీ ఏదైనా వచ్చే వాళ్ళకి ఈ 75,000 బెనిఫిట్ అనేది రాదు. సో 12 లాక్స్ వరకు వాళ్ళు ట్యాక్స్ బెనిఫిట్ అనేది పొందవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటి వరకు అందరూ అప్ టు 12.75 అంటే అందరూ అనుకున్నారు. బట్ ఇందులో కొంచెం కేటగిరీస్ డిఫరెన్స్ చేశారు. అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలా కన్ఫ్యూజ్ అయ్యేది. 12.75 లాక్స్ వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ మళ్ళీ వెంటనే స్లాబ్లు అంటున్నారు. ఆ స్లాబ్లు ఏంటి? ఇది సామాన్యుడికి అసలు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి. ఫైన్, అది అందరికీ అండి. సో చాలామంది నన్ను కూడా అడిగారు, సార్ 12 లాక్స్ వరకు ట్యాక్స్ లేదు కదా, ఈ స్లాబ్ రేట్స్ పెట్టడం ఎందుకు, 12 లాక్స్ తర్వాత ఏదైతే ఉందో వాళ్ళకి ఇంత ట్యాక్స్ అని చెప్పేస్తే సరిపోతుంది కదా అన్నారు. సో బేసికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
12 lakhs వరకు మనకి ఏదైతే స్లాబ్ రేట్స్ ఇచ్చారో వాటి ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే 60,000 రూపీస్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తుంది, ట్యాక్స్ అనేది వస్తుంది. ఓకే. దాని డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ 60,000 మీకు రిబేట్ ఇచ్చేస్తున్నాను, సో మీరు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. మరి 12 lakhs ఉన్న వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది. ఫర్ సపోజ్ నాకు ఒక 15 lakhs శాలరీ ఉందనుకుందాం. మరి 15 lakhs శాలరీ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఎంత కట్టాలి అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఈ స్లాబ్ రేట్స్ అనమాట. ఇప్పుడు మీరు 15 lakhs ఉందనుకోండి శాలరీని, సో దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే 12 lakhs తర్వాత ఎంత ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేయరు. ఈ 15 lakhs శాలరీడ్ పర్సన్ మొత్తం 4 lakhs నుంచి ఎంతైతే వస్తుందో ఆ స్లాబ్ రేట్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి అప్ టు 12 lakhs 60,000 అనుకున్నాం కదా, ఆ 60,000 ప్లస్ 12 lakhs నుంచి 15 lakhs ఎంతైతే వస్తుందో దాని మీద వచ్చే ట్యాక్స్ రేట్ అప్లై చేసి టోటల్ ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఓకే. సో స్లాబ్ రేట్స్ అనేవి ఈ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి. సార్ చాలా ముఖ్యమైన పాయింట్ క్లారిటీ వచ్చింది. బట్ ఇంకొకటి క్లారిటీ ఏంటంటే అప్ టు 12.75 అని, అంటే 12 lakhs వరకు అని చెప్పేసి ఇది చెప్పారు. ఇప్పుడు నాకు 12 lakhs బెనిఫిట్స్లో 12.1 అంటే ₹1 ఎక్కువ వచ్చినా నేను ట్యాక్స్ కట్టాల్సింది. ఎంత కట్టాలి? సో బేసికల్గా ఇప్పుడు మనం ఇందాక స్లాబ్ రేట్స్ ఇచ్చిన పర్పస్ అదేనండి. 12 lakhs వరకు 60,000 ట్యాక్స్ వస్తుంది, దాన్ని రిబేట్లో తీసేస్తున్నారు, 0 ట్యాక్స్ పేమెంట్ అనేది వస్తుంది. సో 12.1 lakhs అంటే 12,10,000 అనుకోండి శాలరీ మీది. అప్పుడు జస్ట్ ఒక మార్జిన్ ఒక 10,000 పెరిగినందుకు, ఇప్పుడు మా సామాన్యుడికి ఒక 10,000 పెరిగింది కదా అని చెప్పేసి 60,000 ప్లస్ దాని మీద వచ్చే ట్యాక్స్ ఒక 1,500 వచ్చింది, 61,500 ట్యాక్స్ వస్తుంది. సో ఒక 10,000 పెరిగినందుకోసం నేను ట్యాక్స్ కట్టాలంటే మళ్ళీ డిపార్ట్మెంట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి ఏం చేసిందంటే ఇట్లాంటి వాళ్ళకి మార్జినల్ రిలీఫ్, సో మీ ఇన్కమ్ కొద్దిగా మార్జినల్గా పెరిగింది కాబట్టి మీకు కొంత మార్జినల్ రిలీఫ్ ఇస్తున్నాము అని చెప్పిందనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మీది 12.1 lakhs ఉందనుకోండి, దాని మీద వచ్చే ట్యాక్స్ 61,500. అప్పుడు దానికి ఏం చెప్పిందంటే డిపార్ట్మెంటు, మీరు ఒక 10,000 కట్టండి చాలు, మీరు మొత్తం 61,500 కట్టాల్సిన పని లేదండి. అదే మీ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 12.5 lakhs ఉందనుకోండి, దాని మీద ట్యాక్స్ వచ్చేసి 67,500 వస్తుంది. దానికి రిలీఫ్ ఎంత ఇచ్చిందంటే మీరు అంతా కట్టొద్దు, 50,000 కట్టండి చాలు, 50,000 కట్టండి, కొంతే కదా పెరిగింది మీకు ఇన్కమ్, సో 50,000 కట్టండి అంత. అదే మీకు 12.7 lakhs వరకు ఉందనుకోండి, దాని మీద రేట్స్ అప్లై చేస్తే వచ్చే ట్యాక్స్ వచ్చేసి 70,500. సో 70,500కి గాను 70,000 కట్టండి అనింది డిపార్ట్మెంట్. సో 12.7 వరకు మనకి కొంత మార్జినల్ రిలీఫ్ అనేది వచ్చింది, ఒక 500 వచ్చినా మనకి తగ్గినట్లే. 12.7 lakhs అబోవ్ ఉందనుకోండి, ఇంకా నేను ఇంకేం చేయలేను, మీరు మొత్తం ఫస్ట్ స్లాబ్ రేట్స్ అప్లై చేయండి, మీకు ఎంతైతే ట్యాక్స్ వస్తుందో మొత్తం పూర్తిగా కట్టాల్సిందే అని డిపార్ట్మెంట్ అనేది చెప్పి, ఎవరైనా ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఎవరైనా కట్టాల్సిందే. సో ఇక్కడ మళ్ళీ డిఫరెన్సియేషన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి హెచ్యుఎఫ్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి ట్యాక్స్ రేట్స్, ఇండివిజువల్స్ మాత్రమే. సో పార్ట్నర్షిప్ ఫర్మ్కి, కంపెనీస్కి వాటికి ఆటోమేటిక్గా ఫ్లాట్ రేట్స్ ఉన్నాయి. పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే 30%, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అయితే 25%. కంపల్సరీగా వాటికి ఎటువంటి స్లాబ్ రేట్స్ అప్లికబుల్ అవ్వు, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకున్న ఫ్లాట్ రేట్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ ఇంకా ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, సరే ఇన్కమ్ ఉంది, బిజినెస్ ఇన్కమ్, ఫర్ సపోజ్ నేను క్యాపిటల్ గెయిన్ వచ్చింది, లేకపోతే షేర్స్ ట్రాన్సాక్షన్ చేశాను, వాటికి కూడా స్లాబ్ రేట్స్ వస్తాయి. నాకు ఒక 30 lakhs, ఇప్పుడు కామన్గా ప్రతి ఒక్కళ్ళు షేర్ ట్రాన్సాక్షన్స్ అనేవి కామన్గా చేస్తూ ఉన్నారు, వాటి మీద ఇన్కమ్ ఒక 25 lakhs వచ్చింది అనుకుందాం. సో నాకు 12 lakhs వరకు ట్యాక్స్ లేకుండా ఉంది, లేకపోతే 12 lakhs వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్లో. సో 12 lakhs వరకు ట్యాక్స్ లేదన్నారు కాబట్టి నాకు క్యాపిటల్ గెయిన్స్ 12 lakhs వచ్చింది, సో దాని మీద నాకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా అంటే లేదు. ఇవి స్పెషల్ కేసెస్, వీటికి స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఆల్రెడీ ప్రీడిఫైన్ చేస్తారు. సో క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే అప్ టు 2 years వరకు కనుక మనం హోల్డ్ చేయగలిగితే ఏదైనా ప్రాపర్టీని కానీ, దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. దాని మీద 20% ట్యాక్స్ రేట్ అప్లికబుల్ అవుతుంది. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే మోర్ దాన్ 24 months కనుక మనం హోల్డ్ చేస్తే ఒక ఏదైనా అసెట్ని, అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కింద వస్తుంది. దాని మీద 12.5% వితౌట్ ఇండెక్సేషన్ బెనిఫిట్ తోటి మనం ట్యాక్స్ రేట్ అప్లై చేస్తాం. సో ఇవి స్పెషల్ కేసెస్ అనమాట. సో వీటికి మళ్ళీ రెగ్యులర్ ఇన్కమ్కి, సాలరీ ఇన్కమ్ కానీ బిజినెస్ ఇన్కమ్ కానీ కంపారిజన్ లేదు. సో మనం చూడాల్సింది ఏంటంటే ఈ స్లాబ్ రేట్స్ బెనిఫిట్స్ అనేవి కమింగ్ నెక్స్ట్ ఇయర్లో మాత్రమే అప్లికబుల్ అవుతాయి. ఈ బెనిఫిట్స్ అనేవి 12 lakhs వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు ప్రాపర్టీ రెంటల్స్ కూడా ఉంటాయి ఇందులో. బిజినెస్, చిన్న సైజు బిజినెస్లు,
అండ్ ప్రైవేటు అండ్ గవర్నమెంట్ జాబ్లు వీళ్ళందరికీ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు రెంటల్, ప్రాపర్టీ రెంటల్, ఇప్పుడు హౌస్ రెంటల్కి ఇస్తారు, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అండ్ వెహికల్స్ ఇవి రెంటల్కి ఇస్తారు. వెహికల్స్, హౌస్ రెండు ప్రాపర్టీ కింద వస్తాయా? బేసికల్గా ప్రాపర్టీ రెంటల్స్ అనేవి హెడ్ వైజ్గా మనకు సెగ్రిగేట్ చేసినప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనే కేటగిరీ కింద మనం దాన్ని ఇన్కమ్ చూపించుకోవాలి. ఫర్ సపోజ్ మీరు ఒక 10 వెహికల్స్ని రెంట్కి ఇచ్చారు, దాని మీద వచ్చి ఇన్కమ్ వస్తుంది అనుకోండి, అది మీకు బిజినెస్ ఇన్కమ్. బిజినెస్ ఇన్కమ్ కింద మాత్రమే దాన్ని కేటగరైజ్ చేయాలి. ఓకే, ప్రాపర్టీ ఇన్కమ్ కాదు. ప్రాపర్టీ ఇన్కమ్ కాదు. ఓకే. సో బెనిఫిట్ బేసికల్గా మనం చాలామంది ఇప్పటి వరకు మనం ట్యాక్స్ని షీల్డ్ చేసుకోవడం కోసం మనం ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్స్ చేసాం. ఎల్ఐసి కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేదా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ చేయటం కానీ చేసాం. కానీ ఇప్పుడు ఈ ట్యాక్స్ బెనిఫిట్ రావటం వల్ల ఏంటంటే 12 lakhs వరకు ట్యాక్స్ లేదు కాబట్టి చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇగ్నోర్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ట్యాక్సేషన్, ఈ ఎల్ఐసిస్ కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కానీ అవి మన లైఫ్స్ని షీల్డ్ చేస్తాయి. సో ట్యాక్స్ బెనిఫిట్ని ఎలాగూ వస్తుంది కాబట్టి ఈ ఎల్ఐసి ప్రీమియమ్స్ కట్టడం వల్ల ఏంటంటే మీ లైఫ్ అనేది సెక్యూర్గా ఉంటుంది. తద్వారా మీరు ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకొకటి ఏంటంటే 12 lakhs వరకు ట్యాక్స్ లేదు. చాలామంది ఇప్పటి వరకు చాలా కన్సల్టెంట్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి పర్సంటేజ్ లెక్కన ఫీజు ఇచ్చి రీఫండ్స్ క్లెయిమ్ చేసి ఇలా చేశారు. కానీ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఈ న్యూ ట్యాక్స్ రిజిమ్ ఫాలో అవటం వల్ల మనకి ఎటువంటి డిడక్షన్స్ క్లెయిమ్ చేయడానికి స్కోప్ లేదు. సో మనమే ఆన్లైన్లో చాలా సింపుల్గా జస్ట్ మన ఆటోమేటిక్గా మన ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మన డీటెయిల్స్ అనేవి ఆటో పాపులేటెడ్గా వస్తాయి. మీరు జస్ట్ వెరిఫై చేసి సబ్మిట్ చేస్తే మీ రిటర్న్ ఫైల్ అయిపోతుంది. సో మీరు అటువంటి డిడక్షన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆటో పాపులేటెడ్ ట్యాక్సేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఈజీగా మీరు ఎవరిని ప్రొఫెషనల్స్ ఎక్కడికో వెళ్ళి ట్యాక్స్ అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళి, ట్యాక్స్ కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళి వేలకు ఫీజు ఇచ్చి మీరు చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా వెబ్సైట్లోకి లాగిన్ అవ్వి దానికి సంబంధించి ఆటో పాపులేట్ డీటెయిల్స్ని వెరిఫై చేసుకొని అదర్ ఇన్కమ్స్ ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ ఇన్కార్పొరేట్ చేసుకొని మీరే బై 5 minutes 10 minutes టైంలో మీ రిటర్న్ మీరు ఫైల్ చేసుకోవచ్చు. సార్, ఇక్కడ నాకు ఇంకొక డౌట్. ఒక ఫ్యామిలీలో వైఫ్, హస్బెండ్ అండ్ పిల్లలు ఉంటారు. వైఫ్ ఇన్కమ్ ఉంటుంది, హస్బెండ్ ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని చోట్ల చిన్న పిల్లలు కూడా ఏదో సోషల్ మీడియా త్రూనో ఇంకో వేరే ద్వారానో సంపాదిస్తున్నారు, అంటే మైనర్స్. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కన్సిడర్ చేసి ఫ్యామిలీ ఇన్కమ్ చూస్తారా, లేదంటే ఇండివిజువల్గా చూస్తారా? ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఒక పాన్ కార్డు ఉంటుంది. పాన్ కార్డే ఇండివిజువల్ బేస్ ఐడెంటిటీ అనమాట. సో ఎవరిది క్లబ్ చేయరు. కానీ మీరు మైనర్ అన్నారు కాబట్టి మైనర్ ఇన్కమ్ ఎప్పుడు కూడా తన గార్డియన్ కానీ పేరెంట్కి కానీ క్లబ్ చేస్తారు. మైనర్ ఇన్కమ్ వచ్చేసి గార్డియన్ క్లబ్ అవుతుంది. లేదు ఫాదర్ ఇన్కమ్ సన్కి క్లబ్ అవ్వదు, వైఫ్ ఇన్కమ్ హస్బెండ్కి క్లబ్ అవ్వదు. ఇండివిజువల్గా ఎవరి ట్యాక్సేషన్ వాళ్ళకి జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏదైనా టాపిక్స్ రిలేటెడ్గా మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పండి. సో దాని గురించి నెక్స్ట్ సెషన్లో వివరిస్తాను. నెక్స్ట్ వీడియోలో అప్డేటెడ్ రిటర్న్ గురించి మనం విపులంగా చర్చించుకుందాం. థ్యాంక్ యూ. రైట్, చూశారు కదా ఇప్పటి వరకు వెంగళశెట్టి అనిల్ కుమార్ గారు చార్టెడ్ అకౌంట్స్కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ అడిగి దానికి సరైన సమాధానాలు తీసుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.